హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. బాకలింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో దాదాపు 16 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. రాత్రి ఆహారం వల్ల విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో విద్యార్థులను హైదరాబాద్ లోని కింగ్కోటి ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్యే హరీష్ రావు కింగ్కోటి ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు హరీష్ రావు సూచించారు. నిన్న 12 గంటలకు వస్తే ఇప్పటిదాకా అల్ట్రాసౌండ్ చేయకపోతే ఏం చేస్తున్నారు? నిన్న వచ్చింది 12 గంటలకు, అమ్మాయి 11 గంటలకు వచ్చింది. ఇప్పుడు తెల్లారింది, 24 గంటలైనా అల్ట్రాసౌండ్ చేయకపోతే ఎందుకైనా సర్వీసే కదా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అమ్మాయి దాంట్లో ఏడుస్తుంటే కడుపట్టుకొని ఏడుస్తుంటే మీరు ఏమైంది రూల్ అయినా తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ పంపండి. సాయంత్రం చేయొచ్చు కదా. అమ్మాయి దారులు పడి ఏడుస్తుంది, కడుపు పట్టుకొని ఏడుస్తుంటే మీరు అల్ట్రాసౌండ్ చేయరు, ట్రీట్మెంట్ చేయరు. अरे बेटा अल्ट्रासाउंड करना था ना, अल्ट्रासाउंड करके कुछ पेन किलर हम बात में कब तक ना हो रही बच्ची, स्टमक में पेन आ रहा है, इतना पेन आए तो क्या कर रहे डॉक्टर? तमाशा कर रहे। आने में क्या फायदा बेटा? उनको तो अल्ट्रासाउंड करके स्टमक में क्या है देख के उनको कुछ टैबलेट देना, कुछ दवा देने की जरूरत है। तमाशा कर रहे విమానం వేసుకొని ఢిల్లీకి వెళ్ళొచ్చి రాహుల్ గాంధీ గారి రేవంత్ ఆటను చూసి ఆయన పరితపిస్తారట. అయ్యా రాహుల్ గాంధీ గారు, రేవంత్ ఆట చూస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. ఈ పిల్లల్ని వచ్చి చూడు, కోటిలో నీలఫోర్ లో ఉన్న పిల్లల్ని వచ్చి నీ రేవంత్ పాలనలో కడుపు నొప్పితో, పురుగులన్నంతో, కలుషిత ఆహారంతో ఆ పిల్లల్లో కన్నీళ్లను చూడు రాహుల్ గాంధీ. నీ రేవంత్ రెడ్డి పాలన ఎంత అధ్వాన్నంగా, ఎంత దరిద్రంగా ఉందో మేం చెప్పుడు కాదు. ఆ నీలోఫర్ ఆసుపత్రిలో, కింగ్కోటి ఆసుపత్రిలో ఉన్న పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు. రాహుల్ గాంధీ, నీకు మనసు ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు అయితే ఈ పిల్లల బాధలు విను. ఇకనైనా పురుగులన్నం చాలించండి, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టండి.